गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। సభావేదిక మీద ఆసీనులైనటువంటి అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు, పెద్దలు, అలాగే సభలో ఆసీనులైనటువంటి పెద్దలు, ఆత్మీయులైనటువంటి అందరికీ కూడా ద్వాదశ నమస్కారాలు సమర్పిస్తూ ఈ సందర్భంగా రెండు మాటలు పలికేటువంటి ప్రయత్నం. మీ అందరికీ తెలిసిందే అయినా కానీ ఒకసారి నా అభిప్రాయాన్ని గుర్తు చేయటం. ఒక రష్యన్ ఫిలాసఫర్, మీకు తెలిసే ఉంటుంది, వినే ఉంటారు, గుర్తు చేస్తా. హెచ్పి బ్లావెట్స్కీ థియోసాఫికల్ సొసైటీలో పనిచేశారు. అనిబిసెంట్, లెడ్బీటర్, ఈ బ్లావెట్స్కీ వీళ్ళు. ఒకసారి ఆవిడకి మన భారతదేశంలో ఋషులు, యోగులు, జ్ఞానులు, మహాత్ములు, అవతార పురుషులు ఉన్నారు అనే విషయం తెలుసుకున్నారు. అప్పటికే ఆవిడకి చాలా మహిమలు ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా సాధన చేసి ఉన్నటువంటి తాత్వికురాలు. మన భారతదేశాన్ని దర్శించాలని చెప్పి వచ్చింది. ఆవిడ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఫస్ట్ చెప్పులు ఇప్పి మన యొక్క ఈ భారత భూభాగాన్ని ఇలా నేల తాకింది, చేతితోటి తాకి నమస్కారం చేసింది. ఆవిడకి సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, ఇట్లా తాకితే సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అప్పుడు వెంటనే అక్కడే ఎయిర్పోర్ట్లోనే కింద పడుకొని అటు ఇటు పొర్లి పులకాంకితమైపోయింది అనమాట. ఎందుకు అంటే ఎందరో మహాత్ములు, అవతార పురుషులు, జ్ఞానులు, యోగులు, సిద్ధ పురుషులు అవతరించినటువంటి పుణ్యభూమి, పవిత్రమైనటువంటి భారతదేశం యొక్క భూభాగం మీద నేను నిలబడగలిగాను, ఈ యొక్క గాలి పీల్చగలిగాను, ఈ యొక్క భూమి యొక్క స్పర్శ చేయగలిగాను అనేటువంటి ఆ యొక్క తపనను ప్రకటితం చేసింది. చూడండి, ఎక్కడో రష్యాలో పుట్టి ఇక్కడికి వచ్చి మన దేశం యొక్క భూభాగాన్ని తాకినందుకే ఆవిడ యొక్క శరీరం లేదా బాడీ పులకాంకితమైందంటే, మరి మనం ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే జ్ఞానాన్ని సంపాదించుకొని, ఇక్కడ గాలి పీల్చి, ఇక్కడ ఆహారాన్ని తింటున్నామంటే మనం ఎంతటి అదృష్టవంతులం. ఆవిడ అనుకుంది, నేను కాసేపే ఇక్కడ ఉండిపోగలుగుతున్నాను, జీవితాంతం ఇక్కడ ఉంటే నా జన్మ ధన్యమయ్యేదని చెప్పి ఆవిడ అనుకుంది. లాస్ట్ వరకు కూడా ఇక్కడే ఉంది. అయితే మనమేమనుకోవాలి, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇంత గొప్పది ఈ దేశం అని అన్నప్పుడు, మరి ఇక్కడే పుట్టినటువంటి, ఇక్కడే పెరుగుతున్నటువంటి మనం మన దేశాన్ని గూర్చి, మన దేశంలో ఉన్నటువంటి మహాత్ములు గూర్చి ఎంత గొప్పగా మనం ఫీల్ అవ్వాలి. అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి ఎందరో మహాత్ములు ఆయా కాలాలకు అనుగుణంగా ఈ యొక్క జ్ఞానాన్ని అందించి, ఎవరి స్థాయిలో వాళ్ళు, ఏ ప్రాంతంలో వాళ్ళు ఆ ప్రాంతంలో, ఎవరికి అవసరమైనటువంటి భాషలో వాళ్లకు అవసరమైనటువంటి పద్ధతిగా బోధించి ఎంతోమంది వారు తరిస్తూ వారు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తరింపచేశారు. దానిలో భాగంగానే మనకు మన భారతీయ సంస్కృతిలో శ్రీధర శివరామ దీక్షితుల వారు అవతరించి ఈ ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్పదైనటువంటి ఒక సిద్ధాంతాన్ని, అచల పరిపూర్ణ సిద్ధాంతాన్ని అందించి వారు మనకు ఎవరికి అర్థమయ్యే పద్ధతిలో వాళ్ళు వాళ్ళ పరంపరలో వాళ్ళు ప్రయత్నం చేస్తూ చెప్తూ ఉన్నారు. లక్ష్యం ఏంటంటే మనం తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేట్లుగా అందించే ప్రయత్నం చేయాలి. సిద్ధాంతం చాలా గొప్పది, ఇంత గొప్పదైనటువంటి సిద్ధాంతాన్ని, ఎందుకంటే మన భారతదేశంలోనే అనేకమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. మరి ఆ సిద్ధాంతాలన్నింటికంటే శ్రేష్టమైనటువంటిది, గొప్పది, ఇంతకంటే గొప్ప సిద్ధాంతమే లేదు.
దీనికి సాటి అయినటువంటిది మరొకటి లేదు అని చెప్పారు. మరి అంత గొప్పదైనటువంటి సిద్ధాంతాన్ని మరి ఏం చేయాలి? ఈ సిద్ధాంతానికి సంబంధించినటువంటి సిద్ధాంతకర్తలు లేదా ఈ సిద్ధాంతాన్ని ప్రచారం చేసేటువంటి ఈ గురువులందరూ ఏం చేయాలి అంటే, వాళ్ళ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్లకు అర్థమయ్యేట్లుగా చెప్పగలగాలి. సిద్ధాంతం గొప్పదే, కానీ వినే వాళ్ళకి అర్థమయ్యేట్లుగా చెప్పలేకపోయామనుకోండి, ఏం ఉపయోగం ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ ఒక ప్రొఫెసర్ లేదా ఇంగ్లీష్లో వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఇంగ్లీష్లో వచ్చిన వాళ్ళు వచ్చి ఇంగ్లీష్లో అద్భుతంగా మన అచల పరిపూర్ణ సిద్ధాంతాన్ని ప్రజెంట్ చేశారనుకోండి, ఎంతమందికి అర్థమవుద్ది? ఇంగ్లీష్ వచ్చిన వాడికే అర్థమవుతుంది. అలాగే ఈ సిద్ధాంతాన్ని కూడా సామాన్యుడికి కూడా అర్థమయ్యేటువంటి పద్ధతిలో మనం అందించే ప్రయత్నం చేయాలి. ఎలా చెబితే వాళ్ళకి అర్థమవుద్ది, ఎలా చెప్తే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అనేటువంటి పద్ధతిగా ఉపమాన ఉపమేయాలను మనమే సమకూర్చుకొని వాళ్ళకు అందించేటువంటి ప్రయత్నం చేయాలి. ఒకటి, గురువులందరూ గొప్పవాళ్ళే, శిష్యులు కూడా గొప్పవాళ్ళే, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. కాకపోతే ఏంటంటే, శిష్యులకి గురువు యందు ఆ నమ్మకం కుదిరేంత వరకు శిష్యుడికి ఏం కావాలా? గురువు యందు నమ్మకం కుదరాలి. ఆ నమ్మకం కుదిరినప్పుడు ఇక శిష్యుడు ఇక పట్టు విడిచిపెట్టడు. మరి శిష్యుడికి నమ్మకం కుదరాలంటే గురువు ఏం చేయాలి? శిష్యుడి యొక్క సందేహాన్ని నివృత్తి చేయాలి, సంశయాన్ని నివృత్తి చేయాలి. ఎట్లా అంటే, చాలామంది అనుకుంటారు, నేను ఏది చెప్తే అది వింటాడులే శిష్యుడు, వాడు నాకెదురు చెప్తాడా అనుకుంటారు. అలా కాదు, శిష్యులు అందరినీ గమనిస్తూ ఉంటారు. ఇంకోటి మనకి ఎప్పుడు చెప్తారు కదా, గురువు ఇంటనైనా ఉండాలా, గురువు వెంటనైనా ఉండాలి. గురువు ఇంట్లో ఎందుకు ఉండమన్నారు? ఇంట్లో ఉంటే భార్యతో ఎలా ప్రవర్తిస్తున్నాడు, కొడుకులతో ఎలా ప్రవర్తిస్తున్నారు, బిడ్డలతో ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులతోటి లేదా తాత ముత్తాతలతోటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో గురువు గారు ఎలా మసులుకుంటున్నారు, ఎక్కడైనా కర్తృత్వం ఉందా, ఎక్కడైనా అహంకారం ఉందా, ఏమైనా అరిషడ్ వర్గాలు కనపడుతున్నాయా, అష్టమదాలు ఏమైనా కనపడుతున్నాయా, ఈశ్వరత్రయాలు ఏమైనా కనపడుతున్నాయా, అవి గమనిస్తారు. వెంట ఉండాలన్నారు. గురువుగారు వెంట వెళ్ళినప్పుడు చాలామంది గురువులు ఉన్నారనుకోండి, ఆ గురువుల మధ్యలో ఉన్నప్పుడు ఈ గురువుగారు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ యొక్క బిహేవియర్ ఏంటి, వాళ్ళ యొక్క ప్రవర్తన ఏంటి, ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళకి అసలు సహనం ఉందా లేదా, సంయమనం ఉందా లేదా, ఇంకోటి సమన్వయం, సమరసం అంటే అందరినీ కలుపుకోపోయేటువంటి మనస్తత్వం వీళ్ళకి ఎంతవరకు ఉంది. ఎట్లా అంటే, కలిసినప్పుడు భాయ్ భాయ్ అని బుధమే చేయేస్తారు, అటు పక్కకు పోగానే చూసినవా ఎట్లా మాట్లాడు చూసినవా అంటే ఏంటి అర్థం? శిష్యుడు అనుకుంటాడు, ఓహో అంటే పక్క గురువు గారు వచ్చినప్పుడు ఓకే అనాలి, పొంగలోనే విమర్శించచ్చు. అంటే ఒకళ్ళు అందరిది ఒకే సిద్ధాంతం అయినప్పుడు, అందరు చెప్పేది ఒకే జ్ఞానం అయినప్పుడు ఎక్కువేముంది తక్కువేముంది? ఇప్పుడు పంచదార చెలకు ఉందనుకోమ్మా, ఒకళ్ళు ముక్కు కొరికారు, ఒకళ్ళు చెవు కొరికారు, ఒకళ్ళు తోక కొరికారు, ఒకళ్ళు కాలు కొరికారు, తీయగా ఉంటుందా ఉండదా? అంటే ఒకే పదార్థాన్ని, ఒకే సిద్ధాంతాన్ని అందరూ ప్రచారం చేస్తున్నప్పుడు, లేకపోతే అందరూ కూడా జన్మరహితం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువ తెలుసుకునేదేముంది, తక్కువ తెలుసుకునేదేముంది? కాకపోతే ఏంటంటే, వాళ్ళ గురువు అలా బోధించున్నారు, వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు. కాబట్టి శిష్యులు ఏం చేయాలంటే గురువును పట్టుకొని ఉండాలి. మనకు చెప్తారు కదా మర్కట కిషోర్ న్యాయం, మార్జాల కిషోర్ న్యాయం చాలా చెప్తారు కదా. మర్కట కిషోర్ న్యాయం ఏంటండి? శిష్యుడు గురువును గట్టిగా పట్టుకొని ఉండాలి. అంటే మీరు వినే ఉంటారు, ఒక మాట చెప్తా. ఇక గురువుగారు ఎడిపోతుంటే అటే, ఒకరోజు శిష్యుడు దూరంలో ఉన్నాడంట, గురువుగారు వెళ్తా సంచిలో మజ్జిగ సీసా ఉంటే తీసుకొని తాగుతున్నాడంట. అయితే గురువుగారు తాగే ఆ మజ్జిగ సీసా తాగే ఎన్విరాన్మెంటు అక్కడ తాటి చెట్లు ఉన్నాయంట చుట్టూరు. శిష్యుడు అనుకుండు, ఏదో తెల్లగుంది గురువుగారు తాగుతున్నాడు, చెట్లు ఉన్నాయి. వెంటనే గురువుగారు ఏది చేస్తే అది చేయమన్నారు, గురువుగారు ఏది చెబితే అది చెప్పమన్నారు అని చెప్పి
రోజు. ఎందుకంటే గురువుగారు చేసింది చేయాలి కదా, తప్పులేదు. గురువుగారు చేసింది చేసి తప్పులేదు. పక్కన ఆయన చెప్పారు, ఏం గురువుగారు మీ శిష్యుడు మరి ఇదేదో ఇట్లా ప్రవర్తిస్తున్నానంటే, గురువుని చూసి అలా చేస్తున్నానన్నారు. ఓహో, అయితే వాటి గుణం కుదర్చాలి. ఇప్పుడు శిష్యుడికి ఉన్నటువంటి గుణాన్ని ఎవరు కుదర్చాలా? గురువే కుదర్చాలా. వేరే వాళ్ళు చెప్తే వెండు. ఒకరోజు అంటే ఈ గురువుగారు సామాన్యుడు కాదనమాట, అపారమైనటువంటి అష్టసిద్ధులు కలిగి ఉన్నటువంటి వాడు. వెళ్తూ వెళ్తూ అక్కడ సీసం కరిగిస్తున్నారట. మీకు తెలిసే ఉంటుంది కమ్మా, వెనకటి రోజుల్లో సీసం కరిగి బాగా మసులుతుందంట సీసం. అయ్యా, ఇందాక ఎవరో గురువును అనుసరిస్తాన శిష్యులు ఉన్నారటగా, రండి మరి అందరం కలిసి సీసం తాగుదామన్నారట. ఇందాక నన్ను అనుసరిస్తా అన్నోళ్ళందరూ, నేను ఏది చేస్తే అది చేసే అన్నోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ రండి సేవించుదామన్నారు. వస్తారా అంటే గురువుగారు సేవించారు, అది వేరే విషయం, మీకు వినే ఉంటారు. అంటే ఏంటంటే గురువును అనుసరించడం అంటే గురువుగారు చెప్పినటువంటి పద్ధతిగా వారు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు అనేటువంటి దాన్ని గుర్తించాలి. గురుని చేరవే మానస, గురి గల్గి నీవు స్మరణ చేయవే మానస, గురుని సన్నిధి చేరి పరము తెలిసితే నీకు మరలా జన్మము రాదు, మరుగు తెలియవే నీవు. గురుని చేరవే మానస, గురి గల్గి నీవు స్మరణ చేయవే మానస. మనం గురువుని చేరి గురువుకు దగ్గరలో ఉండి గురువు చెప్పే భావాన్ని తెలుసుకోవాలి అని చెప్పారు. అంటే గురువుని చేరటం అంటే ఇక ఆయన అనుకున్నాడు, గురువుగారిని చేరాలంట, మోక్షం రావాలంటే ఏం చేయాలా? గురువుగారిని చేరాలంట. ఇంటికాడికి చెప్పిండు అనమాట, నేను గురువుగారి దగ్గరికి వెళ్తున్నా. గురువుని చేరితే మోక్షం వచ్చింది, గురువుని చేరితే మోక్షం. ఈ గురువుగారి దగ్గరకు వచ్చింది. గురువుగారి ఇంట్లోనే ఉంటుండు. ఉదయం టిఫిన్ చేయటం, టీ తాగటం, పడుకోవటం, మధ్యాహ్నం భోజనం చేయటం, మళ్ళీ పడుకోవటం, సాయంత్రం స్నాక్స్, బజార్కి వెళ్ళటం, రాత్రి భోజనం చేయడం, గురువుగారింట్లోనే ఉంటుండు. అంటే గురువుగారింట్లో ఉంటే మోక్షం వస్తుంది, గురువుగారు వెంట తిరిగితే ఇట్లనా? కాదు కదా. గురువుగారు చెప్పినటువంటి పద్ధతిగా జీవించేటువంటి ప్రయత్నం చేయాలి. ఎట్లా అంటే గురువుని చేరటం అంటే తన లోపల గురువు దేన్నైతే సూచించారో దాన్ని దర్శించి, గురువు అంటే స్థూలంగా కనిపించేటువంటి పాంచభౌతికమైనటువంటి శరీరం కాదు కదా, అది భౌతికమైంది కదా, కాదు కదా, అభౌతికము అలౌకికము అయినటువంటి స్వరూపం కదా. మీరు వినే ఉంటారు, మీ అందరికి చెప్పడం అని కాదు, గుర్తు చేస్తున్నంతే. గురు స్వరూపము తెలియ తరమాయి ఇలాలోన, హరిహరాదులకైనాను సద్గురు లేక, హరిహరాదులకైనాను. ఓ గురువుగారి స్వరూపం తెలుసుకోవాలంటే హరిహరాదులకు కూడా సాధ్యం కాదంటగా. మరి నాకు కనపడుతూనే ఉన్నగారుగా గురువుగారు, నేను చూస్తూనే ఉన్నగా గురువుగారు. నేనైతే మన గురువుగారిని ఇట్లా పట్టుకొని కూడా, నేను ఇటు గురువుగారిని పట్టుకొని కూడా మొన్న ఫోటో కూడా దిగా, సెల్ఫీ దిగా. అంటే మరి ఇదేనా గురుస్వరూపం? ఇదేనా? భగవద్గీతలో పరమాత్మ చెప్తారనమాట. అర్జునుడు అడుగుతాడు, ఏమి స్వామి మరి నువ్వు కనపడుతూనే ఉన్నావు కదా, మళ్ళీ నీ రూపాన్ని మళ్ళీ వేరే చూడమంట నువ్వేంటి అట్లా? నువ్వు కనపడుతూనే ఉన్నావు కదా, నీకు నాకు మధ్య ఏం తేడా లేదు కదా, 5 అడుగులు ఉంటివి, లేదా నాకంటే కొద్దిగా ఎక్కువ ఎత్తున్నావు అనుకో, మంచి కనపడుతూనే ఉన్నావు, నెబులు పింఛం పెట్టుకున్నావు, కిరీటం పెట్టుకున్నావు, మంచి కనపడుతూనే ఉన్నావు కదా, మళ్ళీ నిన్ను వేరే చూడటం ఏంటి? అవ్యక్తం వ్యక్తమాపన్నం మన్యంతే మామ బుద్ధయ పరంభావం అజానంతో మమామయం అనుత్తమం. ఓ అర్జున, నాకు 2 రూపాలు ఉన్నాయి. నాకు ఎన్ని రూపాలు ఉన్నాయి? 2 రూపాలు ఉన్నాయి. ఒకటి అవ్యక్తమైనటువంటిది, ఒకటి వ్యక్తమయ్యేటువంటిది.
దేవకీ వసుదేవుల గర్భమునందు జన్మించినటువంటి పాంచభౌతికమైనటువంటి 5-6 అడుగులు ఉన్నటువంటి ఈ శరీరం ఏదైతే ఉన్నదో ఇది ఒక స్వరూపం. ఈ యొక్క పాంచభౌతికమైనటువంటి శరీరానికి లోపల వెనకాతాల ఉన్నటువంటి అవ్యక్తమైనటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో అది ఒక రూపం. నాకు 2 రూపాలు. ఎవరైనా ఎప్పుడైనా నా గూర్చి తెలుసుకోవాలంటే నా యొక్క పాంచభౌతికమైన వ్యక్తమైన రూపాన్ని గూర్చి తెలుసుకుంటే వాళ్లకు సగం తెలిసినట్టు నా గూర్చి. పోనీ వాళ్ళు పాంచభౌతిక శరీరాన్ని విడిచిపెట్టి లోపల ఉన్నటువంటి అవ్యక్తమైనటువంటి స్వరూపాన్ని మాత్రమే తెలుసుకుంటే సగం తెలిసినట్లు. మరి పూర్తిగా తెలిసినట్టు ఎట్లా అవుద్ది? నన్ను గూర్చి పూర్తిగా తెలియాలంటే ఏం చేయాలంటే నా యొక్క భౌతిక అభౌతిక, వ్యక్త అవ్యక్త, సాకార నిరాకార, సగుణ నిర్గుణ ఈ 2 రూపాలను గూర్చి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లకు నా గూర్చి పూర్తిగా తెలిసినట్లు గుర్తు. ఇప్పుడు గురుస్వరూపం అంటే ఏంటి? కేవలం భౌతికమైనటువంటిదే కాదు, అభౌతికమైనటువంటిది. అంటే సగుణ నిర్గుణ రూపంగా ఉన్నటువంటి, సాకార నిరాకారములుగా ఉన్నటువంటి ఈ యొక్క గురువును ఆశ్రయించినప్పుడు ఆ గురుమూర్తి సాకార నిరాకారాలకు ఆవల ఉన్నటువంటి కేవల నిరాకారమైనటువంటి పరిపూర్ణమును దర్శింపజేసి ఎరుక భ్రాంతిని విడిపించి జన్మరహితం చేస్తారు. కాబట్టి మనందరం కూడా అలాంటి స్థితిని పొందేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. మరి చాలామంది మహాత్ములు ఆ స్థితిని పొంది ఉన్నారు కూడా. కొంతమంది ప్రయత్నంలో ఉన్నాం, కొంతమంది ఆల్రెడీ ఆ స్థితిని పొంది ఉన్నారు. మరి ఇందాక చెప్పారు నాయన గారు, అశరీర గురువులు అన్నారు. ఏమన్నారు? అశరీర గురువులు అన్నారు. ఈ గురువులందరూ కూడా మరి శరీరాలు లేవు, శరీరాలు లేకుండానే వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి వారు ధన్యులు, వారి యొక్క దర్శనమైనందుకు మనం కూడా ధన్యులు. దయతల సద్గురు ప్రభు మహారాజుకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పూర్ణానంద శ్రీ బ్రహ్మానందరెడ్డి స్వాముల వారికి మరి శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ కూడా జయగురు అర్పిస్తూ సెలవు. దయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జయగురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.